నిన్న జగన్ తన సొంత నియోజకవర్గంలో పులివెందుల పర్యటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించడంతో పులివెందుల నుంచే కాకుండా కడప, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. వందల సంఖ్యలో అభిమానులు తరలి రావడం వల్ల ఏడుపులపై ఎక్కిరిసిపోయింది. అయితే జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న టైంలో ఆయనంటే నచ్చని వాళ్లు జగన్ పై ఆగ్రహంతో ఆయన అభిమానులే రాళ్లు విసిరారని, జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కొన్ని వార్తలు షేర్ అయ్యాయి. అయితే రాళ్లదాడి వంటిదేమీ జరగలేదంటూ జగన్ను చూడటానికి వందల సంఖ్యలో ప్రజలు రావడం వల్ల తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో ప్రజా దర్బార్లో పాల్గొనడానికి వచ్చిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కకు తోసేశారనే ప్రచారం కూడా జరిగింది. ఆ వీడియో క్లిప్ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. రాయలసీమలో పార్టీ ఓటమికి వైఎస్ అవినాష్ రెడ్డి కారణమని, జగన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఉన్న ఒక స్టోరీని రాసుకొచ్చారు. దీనిపై వైసీపీ అగ్రనాయకత్వం స్పష్టతనిచ్చింది. జగన్ను చూడటానికి పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల తోపులాట జరగడంతో అవినాష్ రెడ్డి కింద పడకుండా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు తప్ప వేరే ఏమీ లేదని వివరించింది. ఒక వర్గానికి చెందిన మీడియా చేస్తున్న ఈ విష ప్రచారాన్ని, ఈ ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని చెప్పింది. నిన్న జగన్ తన సొంత నియోజకవర్గంలో పులివెందుల పర్యటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించడంతో పులివెందుల నుంచే కాకుండా కడప, అన్నమయ్య, రాయచోటి, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. వందల సంఖ్యలో అభిమానులు తరలి రావడం వల్ల ఏడుపులపై ఎక్కిరిసిపోయింది. అయితే జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న టైంలో ఆయనంటే నచ్చని వాళ్లు జగన్ పై ఆగ్రహంతో ఆయన అభిమానులే రాళ్లు విసిరారని, జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో కొన్ని వార్తలు షేర్ అయ్యాయి. అయితే రాళ్లదాడి వంటిదేమీ జరగలేదంటూ జగన్ను చూడటానికి వందల సంఖ్యలో ప్రజలు రావడం వల్ల తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో ప్రజా దర్బార్లో పాల్గొనడానికి వచ్చిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కకు తోసేశారనే ప్రచారం కూడా జరిగింది. ఆ వీడియో క్లిప్ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. రాయలసీమలో పార్టీ ఓటమికి వైఎస్ అవినాష్ రెడ్డి కారణమని, జగన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఉన్న ఒక స్టోరీని రాసుకొచ్చారు. దీనిపై వైసీపీ అగ్రనాయకత్వం స్పష్టతనిచ్చింది. జగన్ను చూడటానికి పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల తోపులాట జరగడంతో అవినాష్ రెడ్డి కింద పడకుండా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు తప్ప వేరే ఏమీ లేదని వివరించింది. ఒక వర్గానికి చెందిన మీడియా చేస్తున్న ఈ విష ప్రచారాన్ని, ఈ ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని చెప్పింది.